హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి లంచ్లోకి. ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ నేను సాసెస్ ఏమి వేయకుండా చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంకా ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి నేను 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మరి చూద్దాం 15 లైక్స్ వస్తాయా రావో. వీడియో చూసే వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఇంక ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ముందుగా ఈ మిల్ మేకర్ ని వేడి వాటర్ లో వేసుకోవాలండి. ఇలా వేడి వాటర్ లో వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి ఒక జల్లెల్లోకి వేసుకుంటున్నాను. ఈ మిల్ మేకర్స్ కొద్దిగా చల్లారాలండి. మిల్ మేకర్స్ అయితే చల్లారిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. నేను కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. మనం మిల్ మేకర్స్ని బట్టి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అంతేనండి. ఇంక నేనేమి మసాలాలు వేసుకోవటం లేదు. తర్వాత ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నాను. ఎగ్ కూడా వేసుకునేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఒక 1/2 అవర్ పెట్టుకునేసేయాలి పక్కన. మీకు ఎగ్ వద్దు అనుకుంటే పెరుగు వేసుకోండి. ఎగ్ని స్కిప్ చేసి పెరుగు వేసుకోండి. ఇలా బాగా కలుపుకునేసేయాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. మిల్ మేకర్స్ కలుపుకొని 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇంకా స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టుకునేసానండి ఒక బాండీలో. ఇంకా ఈ మిల్ మేకర్స్ ని ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాము. మిల్ మేకర్స్ అయితే వేగిపోయాయండి. ఇవి తొందరగానే వేగిపోతాయి. ఇంక ఇవి అన్ని వేగిపోయినవన్నీ ఇలా తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకునేసానండి. ఇంకా మిగిలిన మిల్ మేకర్స్ కూడా డీప్ ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను. అన్నీ అయితే డీప్ ఫ్రై చేసుకునేసానండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేస్తానో చూసేయండి. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేయడానికి స్టవ్ పైన బాండి పెట్టుకునేసానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను మిల్ మేకర్ వేయించిన ఆయిల్లే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 4 పచ్చిమిర్చీలు, కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాక సన్నగా తరిగిన టమాటాలు 2, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఈ టమాటా అంతా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. టమాటా ఈ విధంగా మెత్తగా వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, మిరియాల పౌడర్, వేయించిన జీలకర్ర పౌడర్, కొద్దిగా పసుపు వేస్తున్నాను. మీకు పసుపు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. ఈ మసాలాలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మిల్ మేకర్స్ వేసుకున్నప్పుడు మసాలాలన్నీ మిల్ మేకర్కి పడతాయి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకునేసేయాలి. ఇప్పుడు సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. నేను కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు వేసి బాగా కలుపుకునేసేయాలి. ఈ ఆయిల్ అంతా పైకి తేలాలండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ని వేసుకునేద్దాము. మిల్ మేకర్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు వేయించుకోవాలండి మిల్ మేకర్స్ని. 1 మినిట్ అయితే వేయించుకునేసానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకునేసినాక ఇప్పుడు రైస్ వేసుకునేయాలి. చల్ల రైస్ అయినా వేసుకోవచ్చు, వేడి రైస్ అయినా వేసుకోవచ్చు. నేను రైస్ ఇప్పుడే వండి చల్లారి పెట్టుకున్నాను. ఇంక ఇలా రైస్ వేసుకొని బాగా కలుపుకునేసేయాలి.
సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. మిల్ మేకర్స్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి. సాసెస్ లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంకా లంచ్ లేక్ చేశాను. ఇంకా పెరుగు పచ్చడితో తింటే కూడా చాలా బాగుంటుందండి. అలా లేకపోతే అలాగే తిన్నా చాలా బాగుంటుంది. ఇంక ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మరి చూద్దాం 50 లైక్స్ వస్తాయో రావో. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.